హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. పన్నీర్ని ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి. ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి కడాయిలో షాలో ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో కలపొద్దండి. కడాయితో ఇలా ఇలా షేక్ చేస్తూ ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాయి, ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే ఆయిల్లో సాజీర వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: కాజు బాదం పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్ అంటే టమాటా ప్యూరీ, అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కావాలండి. కొంచెం సాజీర అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు కాజు బాదం పేస్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంతో టేస్ట్ అనేది చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుందండి. బాదంతో పన్నీర్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయండి, అందరికీ మంచిదే. ఈ బాదం కూడా వేస్తున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ అండి. ఆయిల్ కూడా తక్కువే వేస్తున్నాము. ఈ మసాలాలు అన్నీ రెడీ ఉంటే త్వరగా అయిపోతుందండి. మసాలా గ్రేవీ కూడా. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే ఇది ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయినప్పుడు దీంట్లో పసుపు, కొద్దిగా కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతూ ఉంటుంది. పసుపు కారం వేసుకుంటున్నాము తగినంత. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాము. అలాగే కాజు బాదం పేస్ట్ని వాటర్ కొంచెం వేసుకుంటున్నాము. ఒక 5 to 10 minutes కలుపుతూ ఉండాలండి. కొంచెం అయినాక ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒక 5 to 10 minutes ఫ్రై చేయాలండి. కాజు లేకపోతే పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చండి, పల్లీ పేస్ట్ కూడా కాజు ప్లేస్లో. ఆయిల్ అయితే పైకి వచ్చిందండి. ఇలా ఒకసారి కలుపుకొని వేయించుకున్న పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఒకసారి కలపాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. దీంతో డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేయించిన కాజు అండ్ కరివేపాకు వేసుకోవాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని 5 minutesలో స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మలాయి వేసుకోండి. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. గిన్నెలో తీసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.